నేను ఎప్పుడు బాగుపడతానో నాకు ఎప్పుడు వస్తుందో గుర్తింపు. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు వస్తుంది నాకు సక్సెస్? ఏజ్ మొత్తం అయిపోతున్నది, ఇంకెప్పుడు వచ్చేది విజయం? నేను ఎంత తిప్పల పడ్డా రిజల్ట్ ఆలస్యం అవుతున్నది. ఎన్నో ఏళ్ళ నుంచి షాకిర్ చేస్తున్నా, అయినా నాకు మంచి గుర్తింపు వస్తలేదు. సక్సెస్ లేకుండానే చచ్చిపోతానా అని బాధపడేటోళ్ళు ఒకసారి ఈ వార్త తినాల్సిందే. పని మాత్రమే మన చేతులు ఉంటుంది, ఫలితం వేరేటోళ్ళు నిర్ణయిస్తారనేది తెలిసే కదా. అయితే వార్త మంచిగా నుండి. తొంభై 96 ఏండ్లకు వచ్చింది గుర్తింపిగో గీ అమ్మకు. సెంటర్ సర్కార్ పిలిచి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఈ పండు ముసలమ్మ పేరు దొడ్డ బాలప్ప షిల్లె క్యాతరా అంట. కర్ణాటక రాష్ట్రంలో తోలుబొమ్మల ఆటల మంచి పేరు గల్లామెనట. ఈమెను గోంబే ఆట అమ్మమ్మ అని కూడా పిలుస్తారట. 14 సంవత్సరాల ఏండ్ల ఈడుల తోలుబొమ్మల ఆట మొదలుపెట్టిందటి ముసలమ్మ. అప్పటి నుంచి తోలుబొమ్మలు ఆడించుకుంటా రామాయణం మహాభారతాలను తనకు 84 ఏండ్లు వచ్చేదాకా చెప్పిందట. అంటే ఏకదాటిగా 70 ఏండ్లు తోలుబొమ్మలను ఆడిచ్చిందట, పాడిచ్చిందట. హాగో అంత కష్టపడ్డందుకు, అన్నేండ్లు జనానికి కథలు చెప్పినందుకు ఇగో ఇప్పుడు అంటే గోంబే ఆట అమ్మమ్మకు 96 ఏండ్లు వచ్చినాక సెంటర్ సర్కార్ గుర్తించింది అన్నట్టు. అట్లా గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు ప్రధానమంత్రి మోడీ తానికి పోయి దండాలు పెట్టింది. తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరికి పోయి అవార్డు తీసుకోవాలి గాని ఈ ముసలమ్మ నడవలేని తిప్పల చూసిన రాష్ట్రపతి మేడమే ఈ పండు ముసలమ్మ దగ్గరకు వచ్చి అవార్డు చేతికిచ్చింది. ఆడున్నోళ్ళంతా సప్పట్లు కొట్టిండ్రు. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది గాని ఇంత పెద్ద మనిషి పండు ముసలమ్మ తన దగ్గరకు వచ్చి దండం పెట్టినప్పుడు మోడీ అమిత్ షా లేచి నిలబడి గౌరవం ఇయ్యాలే కదా, కానీ కాసింత కూడా నిలబడలేదు అని కొందరు తప్పు పడుతున్నారు. రాష్ట్రపతి మేడం అసోంటిది ముసలమ్మకి ఎదురొచ్చి మరి అవార్డు ఇచ్చింది, అసోంటిది వాళ్ళు కొద్దిగా నిలబడితే ఏమైంది అని అంటుర్రు. ఆ ముచ్చట పక్కకు పెడితే కష్టపడి పని చేసుకుంటూ పోతే గుర్తింపులు అవార్డులు వాటంతట అవే వస్తాయనేది దేశానికి సందేశం ఇచ్చినట్టు చేసింది ఈ ముసలమ్మ. అవ్వా నువ్వు గ్రేటు అని అంటుర్రు ఈ దేశ పబ్లిక్ కి ముచ్చట తెలిసినాక. ఆంధ్ర రాజకీయాల గురించి మన అందరికీ తెలిసిందేనాయే. పార్టీల కోసం, పార్టీ నాయకుల కోసం సంపనీకైనా సావనీకైనా తయారుగా ఉంటారు కొందరు అభిమానులు అక్కడ. ఆగో అంత వాడి వేడిగా ఉంటే ఆంధ్ర రాజకీయాలు ఆడ. అభిమానులు ఒక ఎత్తు అయితే లీడర్లు ఇంకో ఎత్తు. అట్లనే పాదయాత్ర చేసేటప్పుడు నారా లోకేష్ రెడ్ బుక్ మెయింటైన్ చేసి అందులో వైసీపోళ్ళ తప్పులు మోసాలు అన్ని రాస్తున్నా అన్నాడు కదా. ఇక ఇప్పుడు రెడ్ బుక్ సోపతి జగన్ కూడా ఇంకో బుక్ పట్టుకొచ్చిండు. దాని పేరేందంటే ఆగరు ఎక్కడో నీళ్ళంతా ఏవో బుక్కులు చేతిలో పట్టుకొని చూపిస్తురు. దాని మీద ఏమో ఉంది, చదువుదాం ఆగురి. వైఎస్ జగన్ 2.0 అంటే జగన్ తాలూకా మనుషులా వీళ్ళంతా. అరే అప్పుడోసారి మీటింగ్ లో మాట్లాడుకుంటా జగన్ అన్నాడు కదా లోకేష్ ను, ఓ రెడ్ బుక్ అని ఎగురుతున్నావు, మేము చూడండి రెడ్ బుక్లా, మేము తేలేమా అసొంటి బుక్కులని. హాగో అన్నట్టే కావచ్చు. ఇప్పుడు 2.0 అనే పేరుతోనే అలా పార్టీ గుర్తు రంగుతోనే బ్లూ బుక్ తెప్పించిండు. అంతేకాదు పార్టీ శ్రేణులందరికీ 2.0 పేరుతోనున్న డైరీలను అధికారికంగా వంచిండు జగను. ఈ బుక్ అంట రెడ్ బుక్ కంటే 100% ఎక్కువ పవర్ ఇంపాక్ట్ తోనుంటదట. అంతగానే ఏముంటదో గాని మరి రెడ్ బుక్ లో లోకేష్ ఇలా మోసాలు కుట్రలు తప్పులు నోట్ చేసినట్టు వీళ్ళు కూడా అదే ఫాలో అవుతట్టుర్రు. కానీ గమ్మత్ చూడుర్రి, ఆడ రెడ్ బుక్ ను లోకేష్ ఒక్కడే మెయింటైన్ చేస్తే ఈడ మాత్రం వైసీపీ వాళ్ళంతా వాడతట్టుర్రు. మరి ఈ బుక్కులు వాడతారో లేకుంటే ఏదో నామమాత్రంగా తెప్పించి మూలకేస్తారో మనకు తెలియదు గాని ఈ బుక్కుల రాజకీయమే గమ్మత్ అనిపిస్తుందని మాట్లాడుతుర్రట ఆంధ్ర రాజకీయం తెలిసినోళ్ళు. మరి ఈ బ్లూ బుక్కులు మళ్ళా వైసీపీ వాళ్ళు అధికారంలోకి రానికే సాయం చేస్తాయో లేదో ముందు చూడాలిగా.